ఆరాధించడానికి వచ్చినాం అన్నా? ఎందుకు ఆరాధించేదాన్ని? ఎవరి వలన మనకు ఈ స్తుతి ఆరాధన మనకు కలుగుతా ఉంది? మన నోట్లో స్తుతి ఎలా వస్తుంది? అందుకే 109వ కీర్తనలో భక్తుడు ఒక మాట రాస్తున్నాడు చూడండి. 109వ కీర్తన మొదటి వచనంలో, ఉదయకాలం నా యొక్క ధ్యానం అది. 109వ కీర్తన మొదటి వచనంలో భక్తుడు ఏమంటున్నాడు ఇక్కడ? అందరం కలిసి అవుతాం. 109వ కీర్తన మొదటి వచనము అందరం కలిసి బిగ్గరగా చదువుతాం. 109వ కీర్తన మొదటి వచనం. నా స్తుతికి కారణభూతుడవగు దేవా మౌనముగా నుండకుము. నా స్తుతికి కారణం ఎవరు? ఆ దేవుడే. ఇంకా ఈయన దేనికి కారణభూతుడు? మనకు స్తుతికి కారణభూతుడు ఆయన. ఇంకా దేనికి కారణభూతుడు అంటున్నాడంటే యెషయా గ్రంథం 12వ అధ్యాయం. యెషయా గ్రంథము 12వ అధ్యాయంలో కూడా స్తుతికి మాత్రమే కాదు ఆయన. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము. యెషయా గ్రంథం 12వ అధ్యాయము 2వ వచనము బిగ్గరగా అందరము కలిసి చూద్దాం. ఇదిగో నా రక్షణకు కారణభూతుడగు దేవుడు, నేను భయపడక ఆయనను నమ్ముకొనుచున్నాను. యెహోవాయే నాకు బలము, ఆయనే నా కీర్తనకు ఆస్పదము, ఆయన నాకు రక్షణాధారమాయను. మనము 109వ కీర్తన మొదటి వచనంలో నా స్తుతికి కారణభూతుడు అంటే ఆయన వల్లనే నేను స్తుతించగలుగుతున్నాను, ఆయన వల్లనే. ఆ కారణం ఆయనే. ప్రతిదానికి కారణం ఉంటుంది కదా. సో మన స్తుతికి కారణం ఏంటంటే దేవుడు. ఆయనే మన స్తుతికి కారణభూతుడు. దేవుడు. యెషయా ప్రవక్త ఏం చెప్తున్నాడంటే నా రక్షణకు కారణభూతుడు కూడా ఆయనే. నా స్తుతికి కారణభూతుడు ఆయన, నా రక్షణకు కూడా కారణభూతుడు. ఎందుకు ఈయన నా స్తుతికి నా రక్షణకు ఎందుకు కారణభూతుడు అయినాడు? మనం ఎందుకు ఆయనను స్తుతించేదానికి వచ్చినాం? ఎందుకు ఆయన ఆరాధించడానికి వచ్చినాం? ఆయన ఎలా మనల్ని రక్షించినాడు? నా స్తుతికి నా రక్షణకు ఏ విధంగా ఆయన కారణభూతుడు అయినాడు అని ఇర్మియా గ్రంథంలో 17వ అధ్యాయంలో భక్తుడు రాస్తున్నాడు చూడండి. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయంలో భక్తుడు నా స్తుతికి నా రక్షణకు ఆయనను స్తుతి చేసేదానికి ఎందుకు ఏ విధంగా ఆయన మనకు కారణమైనాడంటే ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం బిగ్గరగా చూద్దాం. ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము 14వ వచనం. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు. మన స్తుతికి కారణభూతుడు ఎట్లా అయినాడు ఆయన? మన రక్షణకు కారణభూతుడు ఎట్లా అయినాడు? నా స్తుతికి కారణభూతుడవగు దేవా అని భక్తుడు చెప్తున్నాడు. నా స్తుతికి కారణభూతుడు, నేను స్తోత్రించుటకు ఏ విధంగా ఆయన కారణభూతుడు అయినాడు అని ఇర్మియా ప్రవక్త రాస్తున్నాడు 17వ అధ్యాయం 14వ వచనంలో. యెహోవా నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుదును. నన్ను రక్షించుము, నేను రక్షింపబడుదును. కాబట్టి నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణము. ఆయన మనల్ని స్తోత్రించుటకు లేదా మనము స్తుతించుటకు ఆయనే కారణభూతుడు. ఎందుకైనాడంటే ఆయన మనలను స్వస్థపరిచిన వాడు, ఆయన మనలను రక్షించిన వాడు. ఈ రెండు కారణాలు చూపిస్తున్నాడు ఇక్కడ. ఈ రెండు కారణాల వల్ల నేను నిన్ను స్తోత్రించుటకు నువ్వు కారణభూతుడు అయినావు. నా స్తుతికి కారణభూతుడవు దేవుడు, నా రక్షణకు కారణభూతుడవు ఆయన. కాబట్టి ఆయనను స్తుతించుటకు ఆయన మాత్రమే కారణభూతుడు. ఎందువల్లంటే నీవు నన్ను స్వస్థపరచుము, నేను స్వస్థత నొందుతాను. నా ఈ లోకంలో స్వస్థత ఎక్కడ లేదు, స్వస్థత ఎక్కడ దొరకదు. కాబట్టి నీవు మాత్రమే నన్ను స్వస్థపరచుము. నువ్వు నన్ను రక్షించు. ఈ లోకంలో నన్ను రక్షించేవారు ఎవరు లేరు. నువ్వు నన్ను రక్షిస్తేనే నేను రక్షింపబడతాను, నువ్వు నన్ను స్వస్థపరిస్తేనే నేను స్వస్థపడతాను అని భక్తుడు చెప్తున్నాడు. ఈ రక్షణ, ఈ స్వస్థత మనకు కలగజేసిన కారణాన భక్తుడు ఏమంటున్నాడంటే నేను నిన్ను స్తోత్రించుటకు నీవే కారణభూతుడు, నేను నిన్ను స్తుతించుటకు నీవే కారణభూతుడు. ఉదయకాలం ప్రభు నాతో నేరుగా స్పష్టంగా ఈ వాక్యం ద్వారా నా డైలీ పోర్షన్ 109వ కీర్తన 109వ నా స్తుతికి కారణభూతుడు ఆయన. కరెక్టే కదా. నాకు నేను ఎవరిని స్తుతించాలి? ఈ లోకంలో ఎవరిని పొగడాలా, ఎవరిని ఆరాధన చేయాలా? ఆరాధనలకు ఆయన మాత్రమే యోగ్యుడు. నా స్తుతికి కారణభూతుడు ఆయన. ఎందువల్ల? నన్ను స్వస్థపరిచిన వాడు ఆయన, నన్ను రక్షించిన వాడు ఆయన. ఆయన నా స్వస్థతకు నా రక్షణకు ఆయనే కారణభూతుడు. కాబట్టి నేను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవు ప్రభువా. ఎంత శ్రేష్టమైన మాట అండి.
ఇశ్రాయేలు ప్రజల గురించి రాయబడిన మాట. ఇశ్రాయేలు ప్రజలకు స్వస్థత లేదు. పైకి బాగా కనపడుతున్నారు కానీ వారికి స్వస్థత ఏమాత్రము లేదు. పైకి బాగున్నారు కానీ రక్షించేవారు ఎవరు లేరు వారు. అందుకే అంటున్నాడు, యెహోవా నీవు మమ్మల్ని స్వస్థపరచుమో, నేను స్వస్థతను ఉంటాను. లోకంలో మమ్మల్ని బాగు చేసేవారు ఎవరు లేరు, మమ్మల్ని స్వస్థత కలగజేసేవారు ఎవరు లేరు. యెహోవా నీవే మమ్మల్ని రక్షించయ్యా, నువ్వు నన్ను రక్షించకపోతే ఈ లోకంలో మాకు రక్షణ ఎక్కడ లేదు అని. రక్షణకు కారణభూతుడు ఆయనే, మన స్వస్థతకు కారణభూతుడు ఆయనే. కాబట్టి ఆయనను స్తుతించుటకు ఆయన మాత్రమే కారణభూతుడు. ఇశ్రాయేలు ప్రజలకు ఎటువంటి స్వస్థత కలగజేసినాడు ఆయన? నిర్గమకాండం 15:24 నిర్గమకాండం 15:24 వాళ్ళు ఇశ్రాయేలు ప్రజలు బయటకు వస్తూనే నేను మిమ్మల్ని 26 నేను మిమ్మల్ని స్వస్థపరచు యెహోవాను అంటాడు. యెహోవా నేమ్ ఏమంటే, యెహోవా దేవుని పేర్లలో ఒక పేరు ఏంటంటే యెహోవా రాఫా. యెహోవా రాఫా అంటే స్వస్థపరిచే దేవుడు అని అర్థం. నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను అని ముందుగానే చెప్పినాడు ఆయన. అందుకే వీళ్ళంటారు, అయ్యా నువ్వు మమ్మల్ని స్వస్థపరచుము, మేము స్వస్థతను అందుతాం. ఎందుకు? నీ పేరే యెహోవా రాఫా కదా, నువ్వు స్వస్థపరిచే దేవుడవు కదా అయ్యా, నువ్వు మమ్మల్ని స్వస్థపరచు. ఎటువంటి వ్యాధి వీళ్ళు కలిగి ఉన్నారు? వీళ్ళు కలిగి ఉన్న వ్యాధి ఏంటి? దేని నుంచి వారు స్వస్థత అడుగుతున్నారంటే, యెషయా గ్రంథంలో ఇశ్రాయేలు ప్రజల దుస్థితి గురించి రాస్తున్నాడు యెషయా ప్రవక్త. యెషయా గ్రంథం 1వ అధ్యాయంలో యెషయా గ్రంథం ఎటువంటి వ్యాధి వీళ్ళు కలిగి ఉన్నారు? యెషయా గ్రంథం 1వ అధ్యాయము 5-6 ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్న వ్యాధి దేని నుంచి వారు స్వస్థత కోరుతున్నారు అంటే 5-6 కలిసి చదువుదాం. నిత్యము తిరుగుబాటు చేయొచ్చు మీరేలా ఇంకా కొట్టబడదురు, ప్రతివాడు నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాడు, ప్రతివాని గుండె బలహీనమయ్యను, అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత కొంచెమైనను లేదు, ఎక్కడ చూచినను గాయములు, దెబ్బలు, పచ్చిపుండ్లు, అవి పిండబడలేదు, కట్టబడలేదు, తైలంతో మెత్తన చేయబడలేదు. ఇది ఆ ప్రజల దుస్థితి. వారి స్వస్థత అడుగుతున్నారు, స్వస్థత కోరుతున్నారు. అంటే వారికి ఎటువంటి వ్యాధి కలిగి ఉన్నారంటే, ప్రతి వాడి నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు. ఏంటి నడినెత్తిన వ్యాధి అంటే, అదే మొదటి లైన్లో నిత్యము తిరుగుబాటు చేస్తున్నారు. తిరుగుబాటు చేసే ప్రజలు వీళ్ళు. దేవునికి వ్యతిరేకంగా జీవించేవారు, దేవునికి అవిధేయులు, దేవుని మాట వినని వారు. అందుకే అంటారు వారి నడినెత్తిన వ్యాధి ఉన్నది, నడినెత్తిన వ్యాధి ఉన్నది. వారి తల ఆలోచనలు, వారి హృదయము, వారి ఆలోచన విధానము చెడిపోయింది. వారి యొక్క మనస్సు చెడిపోయింది, వారి యొక్క ఆలోచనలు చెడిపోయినాయి. అందుకే ప్రతివాని నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నాడు, గుండె బలహీనమయ్యను. ఈ ప్రతివాని ఆలోచన విధానము, తిరుగుబాటు చేసే ఆలోచనలు కలిగి ఉన్నారు, అవిధేయత చూపించే ఆలోచనలు కలిగి ఉన్నారు. కాబట్టి అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత ఏమాత్రం లేదు వారికి. అంటే వారి కన్ను చెడిపోయింది, వారి నోరు చెడిపోయింది, వారి చెవులు చెడిపోయినాయి, వారి చేతులు చెడిపోయినాయి, వారి గుండె బలహీనం అయిపోయింది. ఈ విధంగా ప్రతి అవయవము చెడిపోయింది, ప్రతి అవయవము పాపానికి అలవాటు పడింది. అరికాలు మొదలుకొని స్వస్థత లేదంటే వారి యొక్క శరీరము పాపానికి అమ్మివేయబడింది. పాపము చేయుటకు వారు అలవాటు పడిపోయారు. ఎందువల్ల? వారు నడినెత్తిన వ్యాధి కలిగి ఉన్నారు కాబట్టి, వారి యొక్క ఆలోచన విధానం బాగలేదు కాబట్టి. నడినెత్తినంటే మన యొక్క ఆలోచనలన్నీ ఇక్కడే కలిగేది. ఆలోచన విధానం బాగలేదు కాబట్టి వారు అంటున్నారు, అయ్యా మా నడినెత్తిని చెడిపోయినాం మేము, అరికాలు మొదలుకొని మాకు తల వరకు స్వస్థత కొంచెమైనా లేదు, నువ్వు నన్ను బాగు చేయి, అప్పుడు మేము స్వస్థత పొందుతాము, అప్పుడు మేము స్తుతిస్తాను. ఆయన ఎలా బాగు చేశాడు వాళ్ళను? వారి గాయములు కట్టినాడు, వారిని స్వస్థపరిచినాడు, వారిని బాగు చేసినాడు. అందుకంటారు మేము బాగుపడితే నేను స్తుతిస్తామంటున్నారు. మనలో కూడా ప్రభు, మన పరిస్థితి కూడా నడినెత్తిన చెడిపోయింది. మనం ఒక ఆలోచన విధానం చెడిపోయింది. ఒకప్పుడు కూడా మనం అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేకుండా జీవించినాం. మన శరీరాన్ని పాపానికి అమ్మివేసుకున్నాం, పాప శరీరం కలిగి ఈ లోకంలో జీవించినాం. మన చూపులు బాగలేవు, మన తలంపులు బాగలేవు, మన మాటలు బాగలేవు, మన క్రియలు బాగలేవు, మన పాదములు బాగలేవు, సమస్తము చెడిపోయిన విధానంలో మనం ఉంటుంది. అరికాలు మొదలుకొని తల వరకు ఏమాత్రం స్వస్థత లేదు మనకు. అయితే ప్రభు మనల్ని బాగు చేసినాడు, ప్రభు మనల్ని స్వస్థపరిచాడు. ఏ విధంగా స్వస్థపరిచినాడు ఆయన మనల్ని స్వస్థపరిచిన విధానం ఏంటి? ఆయన మనల్ని కూడా బాగు చేశాడు, స్వస్థపరిచినాడు. ఆయన పొందిన దెబ్బల చేత యెషయా గ్రంథం 53వ అధ్యాయం 5వ మన అతిక్రమ క్రియలను బట్టి ఆయన గాయపరచబడ్డాడు, మన దోషములను బట్టి ఆయన నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష ఆయన మీద పడెను, ఆయన పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత. మన అరికాలు మొదలుకొని తల వరకు స్వస్థత లేదు, చెడిపోయిన
మన శరీరం కలిగినటువంటి వారు. యేసు ప్రభు శరీరం కలవరి శిలువలో గాయపరచబడింది. శరీరంలో ప్రతి అవయవము గాయపరచబడింది. ఆ దెబ్బలు మనకు స్వస్థత కలుగజేసి మనం బాగు చేసిన మన నడినెత్తిని వ్యాధి కలిగి ఉన్నాం కాబట్టి ఆయన నడినెత్తిని పైన ముళ్ళ కిరీటం ధరించినాడు కలవరి శిలువలో. ఆ ముళ్ళ కిరీటము మన నడినెత్తిని బాగు చేసింది. మనము ముళ్ళ కిరీటం ధరించుకోవలసిన వారం కాబట్టి ఒకప్పుడు, అయితే ప్రభు మన ఆలోచన విధానం, మన నడినెత్తిని బాగు చేసినాడు. మన ఆలోచన విధానాన్ని బాగు చేసినాడు. సమస్త ప్రతి విధమైన ఆలోచన ఇప్పుడు క్రీస్తుకు చెరపడుతున్నాం. ఈ ఆలోచన చేస్తే మంచిదేనా, ఈ ఆలోచన చేస్తే పాపమా అనే మన ఆలోచన మనకు కలుగుతా ఉంది. ఒకప్పుడు లేదు. మనం ఏ ఆలోచన చేస్తే ఆ విధంగా ప్రవర్తించినటువంటి వారు. అయితే ప్రభుకు స్తోత్రం, ఆయన మనల్ని బాగు చేసినాడు, మనల్ని స్వస్థపరిచినాడు. మనల్ని స్వస్థపరచుటకు ఆయన గాయపరచబడ్డాడు. మన నడినెత్తిన వ్యాధి కలిగి ఉంటుంది. ఆ వ్యాధిని తీసివేయుటకు, వ్యాధి నుంచి స్వస్థపరచుటకు ఆయన నడినెత్తి పైన ముళ్ళ కిరీటం ధరించినాడు. రెండవదిగా ఎటువంటి వ్యాధి ఇశ్రాయేలు ప్రజలు కలిగి ఉన్నారంటే, ఇర్మియా గ్రంథం 17వ అధ్యాయము, ఇర్మియా గ్రంథం మనం చదివిన ఈ 17వ అధ్యాయం 9వ వచనంలో ఎటువంటి వ్యాధి వాళ్ళు కలిగి ఉన్నారని చెప్తున్నాడంటే, హృదయము అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలది, దాన్ని గ్రహింపగలవాడు. మొట్టమొదటిగా నడినెత్తిన వ్యాధి ఉండింది. రెండవదిగా ఎక్కడ వ్యాధి ఉంది? హృదయము చెడిపోయింది. వాళ్ళ హృదయంలో ఎందుకు చెడిపోయింది? యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలో ఉన్నప్పుడు ఆయన హృదయం గురించి చెప్తూ మార్కు 7:21 లోపల నుండి, అనగా మనిషిని హృదయంలో నుండి దురాలోచనలు, జారత్వములు, దొంగతనములు, కామ వికారము, ఇవన్నీ లోపల నుంచి వచ్చి మనిషిని అపవిత్రపరుస్తున్నాయి. హృదయంలో నుంచి ఇవన్నీ పాపము కోరికలు, ఆలోచనలు అన్ని బయటకు వస్తున్నాయి. ఇవి మానవుని ఏం చేస్తున్నాయంటే అపవిత్రపరుస్తున్నాయి. కాబట్టి హృదయం చెడిపోయిన హృదయం మోసకరమైన హృదయం, ఘోరమైన వ్యాధి ఉంది దానికి. అందుకే నువ్వు నన్ను స్వస్థపరచు, బాగా స్వస్థత లేని వారముగా, చెడిపోయిన హృదయము కలిగిన వారముగా ఈ లోకంలో జీవించినటువంటి వారం. అందుకే యోహాను సువార్త 19వ అధ్యాయం 34వ వచనంలో, సైనికులలో ఒకడు ఈటుతో పక్కలో పడవగా రక్తమును నీళ్లును కారెను. దాన్ని చూచిన వాడు సాక్ష్యం ఇచ్చుచున్నాడు. అవును, నిజమే. సైనికులలో ఒకడు ఈటుతో పక్కలో పొడిచాడు, ఆయన హృదయంలో పొడిచినాడు. మన హృదయం చెడిపోయిన హృదయాన్ని బాగు చేసేదానికి ఆయన హృదయము బల్లెముతో పొడవబడింది, రక్తమంతా కార్చినాడు. ఆ రక్తమే మన యొక్క హృదయాన్ని శుద్ధి చేసింది. అందుకే మత్తయి 5:8 మనకు తెలుసు, హృదయ శుద్ధి గలవారు ధన్యులు వారు. మన హృదయాన్ని బాగు చేసినాడు, హృదయ తలంపులను బాగు చేసినాడు, నడినెత్తిని బాగు చేసినాడు. అందుకే నేను స్తోత్రించుటకు నీవే కారణభూతుడవగు దేవా, ఎందుకు నువ్వు నన్ను స్వస్థపరిచినావు. నా నడినెత్తిన వ్యాధి కలిగి ఉంటుంది, అరికాల మొదలు తల వరకు స్వస్థత ఏమాత్రం లేదు. అయితే నన్ను స్వస్థపరచుటకు నీ కలవరి శిలువలో నువ్వు గాయాలు పొందిన, నీ పొందిన దెబ్బల చేత నాకు స్వస్థత కలిగింది. నా హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధి కలిగింది. హృదయంలో నుంచి పాపపు ఆలోచనలు, పాపపు క్రియలన్నీ బయటకు వస్తున్నాయి. ఇవి నన్ను అపవిత్రపరిచినాయి. అయితే నా హృదయాన్ని బాగు చేయటకు నీ హృదయంలో బల్లెపు పోటు తిన్నావు. నువ్వు కార్చిన రక్తము ద్వారా నా హృదయాన్ని బాగు చేసినావు. నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థత పొందుతాను. ఇంకా మనం చూస్తే ఈ నూతన నిబంధనలో కూడా ప్రజలు ఒక రకం మానసికమైన అనారోగ్యము కలిగిన వారుగా, అంటే ఆత్మీయమైన అనారోగ్యము కలిగిన వారిని కొంతమంది చూపించాడు ప్రభు. లూకాసు వార్త 8వ అధ్యాయంలో, లూకాసు వార్త 8వ అధ్యాయం మనకు తెలుసు. ఒక గెరాసేనుల దేశంలో ఉన్నాడు ఒకడు. వీడు స్వస్థత లేనివాడుగా ఉన్నాడు, ఆత్మీయ స్వస్థత ఏమాత్రము లేదు వీడికి. 8వ అధ్యాయము 29వ వచనంలో, ఈ గెరాసేనుల దేశంలో ప్రభు వచ్చినాడు. ఇక్కడ ఒకడు ఉన్నాడు, వానికి ఏమాత్రం స్వస్థత లేదు. వాని యొక్క కండిషన్ ఎలా ఉందంటే, ఏలైనగా ఆయన ఆ మనిషిని విడిచి వెలుపలికి రమ్మని అపవిత్రాత్మకు ఆజ్ఞాపించెను. అది అనేక పర్యాయంలో వాడిని పట్టుచోవట్టును గనుక వానికి గొలుసులతోనూ కాళ్ళ సంకలతోనూ పట్టి కావడి అందించుడు గాని వాడు బంధకములను తెంపగా దయ్యము వానిని అడవిలోనికి తరుముకొని పోయెను. ఇది వాని దుస్థితి. ఇంకా చూడండి 27వ వచనంలో, ఆయన ఒడ్డున దిగినప్పుడు ఆ ఊరి వాడు కూడా ఆయనకు ఎదురుగా వచ్చును. వాడు దయ్యములు పట్టిన వాడి బహుకాలం నుండి బట్టలు కట్టుకొనక సమాధులలోనే గాని ఇంటిలో ఉండువాడు కాదు. స్వస్థత లేనప్పుడు, స్వస్థత లేని జీవితం కలిగిన వారు ఎలా ఉంటారంటే, బట్టలు కట్టుకొనక సమాధులలో నివసించేవాడు. సంఖ్యలతో బంధించలేరు, అంతే వాడిని సాధు చేయలేరు, క్రూరంగా ప్రవర్తిస్తాడు. అటువంటి స్థితి. ప్రభు అదే పనిగా ప్రాంతానికి వెళ్ళాడు.
వాడిలో ఉన్న అపవిత్రాత్మను వెళ్ళగొట్టిన తర్వాత వాడు ఎలా ఉన్నాడు చూడండి. అదే అధ్యాయము 36వ వచనం. అది చూచిన వారు దయ్యములు పట్టిన వాడు ఎలాగూ స్వస్థత పొందనో జనులకు తెలియచేయగా. 35వ వచనంలో జనులు జరిగిన దానిని చూడవెళ్ళి యేసు వద్దకు వచ్చి దయ్యములు వదిలిపోయిన మనుషుడు బట్టలు కట్టుకొని స్వస్థ చిత్తుడై యేసు పాదం మీద కూర్చుంటుట చూచి భయపడు. స్వస్థ చిత్తుడు, స్వస్థత నొందినాడు వాడు. ఒకప్పుడు స్వస్థత లేదు. ఎట్లా ఉంది వాడి పరిస్థితి అంటే బట్టలు కట్టుకోవడంలే, అంటే దిగంబరిగా ఉన్నాడు. దిగంబరత్వం దేని సూచిస్తుందంటే అవమానకరమైన జీవితం, నిందలతో కూడిన జీవితం, ఎగతాళి హేళనతో కూడిన జీవితం, తృణీకారానికి సంబంధించిన జీవితం, ఏమాత్రము రక్షణ లేని జీవితం. బట్టలు కట్టుకొనక సమాధులలో వాసము చేసేవాడు. సమాధులు అంటే చచ్చిన వారితో సవాసం చేసేవాడు. అంటే దుర్వాసన కొట్టే వాళ్ళతో, చచ్చిన వారితో, లోకస్తులతో, జీవము లేని వారితో సహవాసం చేసేవాడు. కుళ్ళిపోయిన స్థితి అతనిది. అతని యొక్క సహవాసం ఏమిటంటే అంటే చచ్చిన వారితో, లోకస్తులతో, జీవము లేని వారితో, ప్రభు నెరగని వారితో. అటువంటి వాడు సాగు చేయబడలేని స్థితిలో ఉన్నవాడు. అయితే ప్రభు అతన్ని ముట్టాడు. బాగు చేసిన తర్వాత, స్వస్థత పొందిన తర్వాత ఎలా ఉన్నాడు అతను? స్వస్థ చిత్తుడై బట్టలు కట్టుకున్నాడు. మనకేం బట్టలు ఇచ్చినాడు ప్రభు? రక్షణ వస్త్రం అనుగ్రహించి, నీతి అనే పైబట్ట మనకు అనుగ్రహించింది, స్తుతి వస్త్రాన్ని మనకు అనుగ్రహించినాడు, ప్రశస్త వస్త్రమును మనకు ధరింపజేసినాడు. మనము కూడా బట్టలు కట్టుకొని ఇప్పుడు స్వస్థ చిత్తులపై ఎక్కడ ఉన్నాం? ఇప్పుడు యేసు పాదముల యొద్ద కూర్చొని ఉన్నాం. ఒకప్పుడు ఎక్కడ ఉన్నాం? సమాధులలో వాసము చేసేవి. అంటే మన సహవాసము అన్యులతో ఉండింది, లోకముతో ఉండింది, పాపముతో ఉండింది మన సహవాసం. ఎప్పుడైతే ప్రభు మనల్ని ముట్టినాడో, బాగు చేశాడో, స్వస్థత అనుగ్రహించినాడో, ఎక్కడున్నామంటే యేసు ప్రభు పాదాల దగ్గర మనం కూర్చుని ఉన్నాం. అదేవిధంగా లూకా సువార్త 10వ అధ్యాయంలో కూడా ఇంకొక వ్యక్తిని ప్రభు స్వస్థపరిచినాడు చూడండి. అతను యెరూషలేము నుంచి యెరికోకు దిగి వెళ్ళొచ్చు. 30వ వచనం నుంచి దొంగల చేతిలో దుక్కినారు. అతను ఏం చేశారంటే వారు 30వ వచనం, వారు అతని బట్టలు దోచుకొని అతని కొట్టి కొర ప్రాణముతో విడిచిపోయినారు. బట్టలు దోచుకున్నారు, కొర ప్రాణంతో పడినారు. కొర ప్రాణంతో పడినారంటే వాళ్ళంతా దేహమంతా దెబ్బలు, రక్తము కారుతా ఉంది. అయితే అందరూ వచ్చి చూస్తున్నారు, పక్కగా పోతున్నారు, చూస్తున్నారు, పక్కగా పోయినాడు. కానీ అయితే సమరయుడుగా వచ్చినాడు. 34వ వచనం, అతనిని చూచి అతని చూడండి 33వ వచనం చివరిలో, అతడు పడి ఉన్న చోటికి వచ్చి అతనిని చూచి అతని మీద జాలిపడి దగ్గరికి పోయి. ఈ అన్ని పనులు మంచి సమరయుడుగా ప్రభువైన యేసుక్రీస్తు వారు మన జీవితంలో చేసినాడు. మనం పడి ఉన్న చోటికి వచ్చినాడు. ఆయన పరలోకాన్ని విడిచినాడు, భూలోకాన్ని దిగి వచ్చినాడు. ఆయన అత్యున్నత సింహాసనం పైన వదిలిపెట్టి మన స్థానం దగ్గరికి వచ్చినాడు. మనం ఎక్కడ పడిపోయి ఉంటేమో, ఎక్కడ స్వస్థత లేకుండా ఉంటేమో ఆ ప్రదేశానికి మన కోసం వచ్చినాడు. మనం పడి ఉన్న చోటికి వచ్చినాడు. ఇంకా ఏం చేస్తున్నాడు? ఆయన పడి ఉన్న చోటికి వచ్చి చూచి జాలిపడి దగ్గరికి పోయి ఇన్ని పనులు చేసినాడు. పడి ఉన్న చోటికి వచ్చినాడు, చూసినాడు. చూస్తే ఆయనకి ఏం కలిగింది? జాలి కలిగింది. జాలి కలిగితే ఏమన్నాడు? దగ్గరికి వచ్చినాడు. దగ్గరికి వచ్చి ఏం చేశాడు? ఆయన నూనె ద్రాక్షారసం తీసుకొని గాయములు కట్టినాడు. స్వస్థత లేకుండా ఉన్న పరిస్థితి, కొర ప్రాణంతో పడి ఉన్న స్థితి, జీవము లేకుండా పడి ఉన్న స్థితిలో ఆయన మన దగ్గరికి వచ్చినాడు. మన గాయములు దేంతో కట్టాడు? నూనె ద్రాక్షారసం. ద్రాక్షారసం దేనికి సాదృశ్యము? మన ఎదుట ఉన్న ద్రాక్షారసం ప్రభువైన యేసుక్రీస్తు వారి రక్తానికి సాదృశ్యం. నూనె దేనికి సాదృశ్యం ఉంది? పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించారు. ద్రాక్షారసంతో మన గాయములు కట్టాక పరిశుద్ధాత్మ దేవుని మనకు అనుగ్రహించి, పరిశుద్ధాత్మ దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే మనం బాగు చేస్తున్నాడు. పాపమును గురించి, నీతిని గురించి, తీర్పును గురించి ఆయన ఒప్పింపజేస్తున్నాడు. పాపం అంటే ఏంటో మనకు భయం కలిగేలాగా చేస్తున్నాడు. పాపం నుంచి విడిపిస్తున్నాడు ఆయన. కాబట్టి నూనె ద్రాక్షారసం వేసి మనం పడి ఉన్న చోటుకు వచ్చి, మనం ఆయన వెతకలే, ఆయనే మనల్ని వెతుక్కుంటూ వచ్చినాడు. మనం ఆయన దగ్గరికి పోలే, ఆయనే మన దగ్గరికి వచ్చినాడు. మన స్థానం దగ్గరికి వచ్చినాడు. మనం పడిపోయిన స్థితిలోనికి, ఎరుకో ప్రాంతానికి వచ్చినాడు ఆయన. మనల్ని చూస్తే ఆయనకు జాలి కలిగింది. ఎవరు మనల్ని పట్టించుకోలే, ఎవరు అందరూ చూసి పక్కగా వెళ్ళిపోయినారు, ఎవరు మనల్ని స్వస్థపరచలే. అయితే మంచి సమరయుడు వచ్చి మన మీద జాలిపడి దగ్గరికి వచ్చి మన గాయములు కొట్టాడు. అంత మాత్రమేనా? తన గాడిద మీద, అంటే తన స్థానాన్ని మనకి ఇచ్చినాడు. తన గాడిద మీద మనం లెక్కించుకొని ఎక్కడికి తీసుకుపోతున్నాడు ఆయన?
పూటకుళ్ళ వారింటికి, సంఘానికి, సహవాసానికి మనం నడిపించినాడు. అక్కడ గెరాసేనుల దేశం వాడు ఎక్కడికి చేరినాడు? సమాధుల్లో ఉండేవాడు యేసు ప్రభు పాదాల దగ్గరికి చేరినాడు. ఇక్కడ ఈ కొర ప్రాణంతో ఉండేవాడు ఎక్కడికి పోయినాడు? పూటకూళ్ళ వారి ఇంటి దగ్గరికి పోయినాడు. చూడండి, ఈ రెండు స్థానాలు ప్రభు మనకు అనుగ్రహించాడు. స్వస్థత నొందిన తర్వాత ఒక విశ్వాసి ఎక్కడ ఉండాలా? యేసు ప్రభు పాదాల దగ్గర ఉండాలా? రెండవదిగా ఎక్కడ ఉండాలా? పూటకూళ్ళ వాని ఇంట్లో ఉండాలా? ఇంట్లో ఉండకూడదు. పూటకూళ్ళ వాని అంటే దేవుని యొక్క సంఘము, సహవాసము, ఇక్కడ పోషణ, ఇక్కడ ఆహారం దొరుకుతుంది, ఇక్కడ నీకు నెమ్మది దొరుకుతుంది, ఇక్కడ నీకు కావలి ఉంటుంది, ఇక్కడ నీకు భద్రత ఉంది, క్షేమం ఉంది ఇక్కడ. కాబట్టి ఈ రెండు ప్రభు మనకు అనుగ్రహించాడు. యేసు ప్రభు పాదాలు పట్టుకొని ఆయన ముఖదర్శనం చేసుకునే భాగ్యం ఇచ్చినాడు. రెండవదిగా ఏమి ఇచ్చినాడు? ఆయన పూటకుళ్ళ వాని ఇంటికి మనల్ని నడిపించినాడు. కాబట్టి నువ్వు నన్ను స్వస్థపరచుము, మేము స్వస్థత నొందుతాము. మమ్మల్ని రక్షించు, మేము రక్షణ నొందుతాము. నేను నిన్ను స్తోత్రించుటకు నీవే నాకు. ఇన్ని రకాల స్వస్థతలు మనకు అనుగ్రహించినాడు. నడినెత్తి చెడిపోయింది, నడినెత్తిన వ్యాధికి ఉందని బాగు చేసినాడు ఆయన. నడినెత్తిన ముళ్ళ కిరీటం ధరించుకున్నాడు. సమాధి చేయబడి రక్తమంతా కార్చి సమాధి చేయబడి మూడవ దినం మృత్యుంజయుడిగా తిరిగి లేచి ఆయన అన్నాడు, ఇదిగో నేను సజీవుడిగా ఉన్నాను, నిన్ను బాగు చేసేవాడను, నిన్ను స్వస్థపరిచేవాడను నేనే. స్వస్థపరిచేవాడు సజీవుడు కాబట్టి మనల్ని బాగు చేసేదానికి శక్తిమంతుడు. ఆయన రక్తము కార్చినాడు. రక్తము ద్వారా మనకు స్వస్థత. మన హృదయం చెడిపోయింది, ఘోరమైన వ్యాధి ఉండింది, ఆయన ముచ్చినాడు, బాగు చేసినాడు. పల్లెపు పోటు ఆయన తిన్నాడు, రక్తమంతా కార్చినాడు. మనము కూడా సమాధుల్లో వాసం చేస్తూ ఉంటిమి, బట్టలు కట్టుకోలేని పరిస్థితి, దిగంబరత్వంతో ఉంటిమి, సాధు చేయబడలేని స్థితి, క్రూరమైన జీవితం, భయంకరమైన జీవితం జీవిస్తూ వచ్చినాడు. అయితే ప్రభు మన చోటికి వచ్చినాడు. దిగరాశలదే అదే పనిగా ఆ వ్యక్తి కోసం పోయినాడు. ఆయన ఆ వ్యక్తిని బాగు చేసినాడు. బాగు చేసిన తర్వాత బట్టలు కట్టుకొని యేసు ప్రభు పాదాల దగ్గర కూర్చొని ఉన్నాడు. అది మనకు ప్రభు అనుగ్రహించిన స్థానం. రెండవదిగా కొర ప్రాణంతో పడి ఉన్నాం, బట్టలు లేకుండా కొర ప్రాణంతో పడి ఉన్న ఎరుకో మార్గంలో పడి ఉంటుంది. అయితే ఆయన ఎరుకో మార్గానికి వచ్చినాడు, మనల్ని వెతుక్కుంటూ. మనం పడి ఉన్న చోటికి వచ్చినాడు, మనల్ని చూసినాడు, మనల్ని మీద జాలి పడ్డాడు, మన దగ్గరికి వచ్చినాడు, నూనె ద్రాక్షరసం వేసి మన గాయమును కట్టినాడు, స్వస్థత అనుగ్రహించినాడు, తన యొక్క గార్ధపం మీద మనల్ని ఎక్కించుకున్నాడు, పూటకుల వారి ఇంటికి మనం నడిపించినాడు. కాబట్టి నా స్తుతికి కారణభూతులవగు దేవా, నా స్తుతికి ఎందుకు ఆయన కారణభూతులు అంటే నన్ను స్వస్థపరిచినాడు. నువ్వు నన్ను స్వస్థపరచు, నేను స్వస్థతను ఉంటాను, నన్ను రక్షించు, నేను రక్షణ ఉంటాను, నేను నిన్ను స్తుతించేటప్పుడు నీవే కారణభూతులవు. కాబట్టి ప్రభును స్తుతించి ఆరాధించడానికి కారణభూతులు ఎందుకు? ఆయనే. ఎందుకంటే మనల్ని స్వస్థపరిచినాడు, మనల్ని బాగు చేసినాడు, మనల్ని రక్షించినాడు. కాబట్టి ప్రభును స్తుతించి ఆరాధించే బద్దులమైన ప్రభు మాటలు